గురించి మనము చూద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ అవయవాల్లో చాలా ప్రాముఖ్యమైనది నాలుక. ఈ నాలుక ద్వారానే మంచి జరుగుతుంది. ఈ నాలుక ద్వారానే సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బైబిల్ మనకేం చెప్తుంది, మన నాలుకని మనం ఎలా ఉంచుకోవాలి, మన నాలుకని ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలని ధ్యానపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక్కరోజు పరలోకంలో దేవుని దగ్గర మనము లెక్క చెప్పాల్సిన వాళ్ళమై ఉన్నాము. అది మంచి మాట అయినా, చెడు మాట అయినా, అబద్ధమైనా, మరి ఏ మాట అయినా ఒకరోజు ప్రభు నీ నోటి గురించి తీర్పును తీరుస్తాడు. కాబట్టి ఆ దినాన మనం నేరస్తులమై అక్కడ నిలబడుకుంటామా, లేదా తెలివి కళ్ళవారమై మనం జాగ్రత్త పరచబడి ఆయన ఎదుట సిగ్గునొందకుండా నిలబడుకోగలుగుతామా అన్నది మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. ఎక్కువ రెఫరెన్స్లు చెప్పను కాబట్టి ముందుగా కొన్ని మాటలు చెప్పేశాను నేను మీకు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా నాలుకలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనము ధ్యానం చేద్దాము. సామెతలు రాసిన గ్రంథం 25వ అధ్యాయం, నీతిమొழி 25వ అధికారం 23వ వచనத்தை వాసిపో. 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుతా వినండి. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కుండిగాన్ని నాలుక కోప దృష్టి కలిగించును. ఇక్కడ కొండిగాన్ని నాలుక అట్లని రాయపడి ఉంది. కొండిగాడి నాలుక అంటే దాని అర్థం ఏంటంటే ఒకరి మీద ఏదో ఒక నిందలు చెప్పేది కొందరికి అలవాటు. ఏదో ఒక రకమైన వాళ్ళ బలహీనతలను మరి చెప్పి చూపించటం. ఇక అవి దొరికితే ఇంక వాళ్ళకి ఏ దొరకవు కదండి, అవి లేకపోతే ఇంకేం దొరకవు వాళ్ళకి. కాబట్టి కొండిగాడు అంటే వాళ్ళని గురించి వీళ్ళని గురించి అనేకుల దగ్గర తీసుకెళ్ళి అక్కడక్కడ నిప్పు అంటించటం, అక్కడక్కడ ఇబ్బందులు పెట్టడం. ఆ నాలుక మన దగ్గర ఉండకూడదంట. కొండిగాడు ఏం చేస్తాడంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంది ఆమె, అక్కడ మాటలు ఇక్కడ చెప్తా ఉంటుంది. ఇదే ఒక బ్రతుగ్గా, ఇదే ఒక జీవితంగా, జీవితం అంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిందలు మోపుకుంటా అలా బ్రతికేది కొంతమందికి అలవాట, వాడుకైపోయింది. నేను మరొక మాటలు చెప్పాలంటే అదొక జెనెటిక్ అనుకుంటున్నా. నేను మార్పు లేని బ్రతుకులో ఒక జెనెటిక్గా మిగిలిపోతుంది కొన్ని. నేను కూడా ఇంతకుముందు చాలా బూతులాడేవాడిని, చాలా బ్యాడ్ అయిన వర్డ్స్ మాట్లాడేవాడిని, చాలా నీచనంగా ఇతరులని తిట్టేవాడిని. నేను ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో అప్పుడు నా నాలుకకి సున్నతి చేయబడింది, నా నాలుక మార్చబడింది. దేవుని మాటలు, దేవుని పాటలు, ప్రార్థన, మంచి విధానమైన మాటలు పలకటం నేర్చుకున్నాను. కొన్ని సందర్భాల్లో నన్ను అడుగుతారు, తమ్ముడు బాబు నువ్వు ఏ ఊరయ్యా అని అడుగుతారు నన్ను. నేను అంటాను చెన్నైలో నుండి వచ్చాను అంటాను. మరి చెన్నైలో ఉండేవాళ్ళు తెలుగు ఎట్లుండదే అంటారు నన్ను. అంటే మొదట నేను మాట్లాడిన లాంగ్వేజ్ ఏదో మోటితనమైన లాంగ్వేజ్ వాళ్ళకి తెలుసు బాగా, చెన్నైలో ఎట్లుంటుంది అని. మనోళ్ళు అన్నం చెప్పండి అంటే అన్నం చెప్పరు, కూడు అంటారు. మనోళ్ళు మాంసం చెప్పమంటే కూర అంటారు. పళ్ళెలు తీసుకురండి, గిన్నె తీసుకురండి అంటాం. మనం తట్టు తీసుకొచ్చానా అంటారు.
ఇప్పుడు ఇవన్నీ నేను మార్చుకున్నాను నా జీవితంలో. ఇలాంటి మోటైన భాషలు ఎక్కడెక్కడ కనపడుతున్నాయో, ఎక్కడెక్కడ నేను మోటుతనంగా ఈ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను, నేను పోయిన చోట్ల కనిపెట్టిన వాళ్ళు నా దగ్గర చెప్పేటప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని దాన్ని మార్పులకు తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేశాను. అందువల్ల ఈ కొన్ని సందర్భాల్లో మీ మధ్యలో వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను అడుగుతాను, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందని అడుగుతాను. ఎందుకు అడుగుతాను అంటే, నేనేమో మంచిగా పదాన్ని చెప్పాలని ఇష్టము, వీళ్ళకి అర్థమవుతుందా అన్నది ఒక ఆలోచన గుండెల్లో వెళ్తూ ఉంటుంది నాకు. అంటే మార్పు లేని వాళ్ళు, మార్పు తెచ్చుకునే వాళ్ళు ఆ జెనెటిక్లోనే ఉంటారు, ఆ అలవాట్లోనే ఉంటారు, ఆ పద్ధతిలోనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయపడి ఉంది, కొండిగాడి నాలుక కోప దృష్టి కలిగించును. ఎవరినైతే మనం నిందలం అవుతున్నామో అక్కడ కోపము, రెచ్చ, గొడవ ప్రారంభిస్తుందంట. అలాంటి మాటలు మాట్లాడకుండా మన నాలుకని మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద కొండలు చెప్పకుండా, నిందలు మోపకుండా, వారి మీద వీరి మీద లేనిపోయినవన్నీ కల్పించుకోకుండా. కొందరు చూడండి, వాళ్ళే కల్పితం చేస్తారు, వాళ్ళే కల్పితం. అదిదా కొండిగాడి పని అని. అది నేను మా అన్నోళ్ళ దగ్గర మధ్యలో కొంతమంది దగ్గర చూసి ఒక సర్వే చేసినాను. ఆ సర్వే చేసిన తర్వాత తెలిసింది, ఏమీ లేని విషయాన్ని ఎంత పెద్ద చేశారేంటిరా వీళ్ళని. నేను సర్వే చేశాను, పక్కాగా సర్వే చేశాను. నేను నా చౌక్ అందిన తర్వాత ఒక్క చిన్న డాట్ కూడా మిస్ అవ్వకూడదు ఎక్కడని చెప్పి ఒక సీనియర్ ఆఫీసర్ లాగా పక్కాగా సర్వే చేసినాను. చూస్తే 0లో ఉంది. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కొండిగాడితనాల్లో ఉండే అనుకుంటే వీళ్ళ దగ్గర అన్నది నా కళ్ళ ముందు పడిపోయింది. ఇంకా వాళ్ళని నేను పిలిపించి అడిగినంటే సిగ్గుపోతుంది, సంఘానికి రారు. ఏంటండి, నేను నిలదీసి అడిగినానంటే ఇక వాళ్ళకి సిగ్గుపోతుంది. మనం దొరికిపోయిన మేర, మన మాటల వల్ల మనం దొరికిపోయిన మేర అట్లనా ఆలోచనలు వచ్చేస్తారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఈ ఇతరుల మీద మనం నిందలు మోపేది, ఆ కొండలు చెప్పేది మనం ఏం చేయాలంటే మొదటగా మనం అవాయిడ్ చేయాలి, అవి వదిలేయాలి. ఎందుకంటే యేసయ్య గురించి తెలిసినోళ్ళు, యేసయ్య ప్రేమ గురించి, యేసయ్య యొక్క గుణలక్షణాల గురించి తెలిసినోళ్ళు కొండలు చెప్పేది మానేస్తారు. సరదాగా మాట్లాడుకోవచ్చండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అదే పనిగా బతికేయకూడదు. సరదాగా మాట్లాడేది వేరు, అదే పనిగా బతికే బతుకు వేరు. దాన్ని అనుకుని అట్లనే బతికామంటే అది ఇబ్బందులకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది, మనల్ని సమస్యలకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం కొండిమలాడకుండా మన నాలుకని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలంట. అందువల్ల నేను చర్చిలో ఒక వాక్యాన్ని రాసి పెట్టాను, ప్రేమ దోషములను కప్పును. కప్పెడతావా, కోపం రంపిస్తావా? నీ ఎదుటివారు, నీకు తెలిసిన వారు, వారు చేసిన తప్పులు, పొరపాట్లు అవి ఎత్తి వాళ్ళకి కోపం రంపిస్తావా? లేదా ప్రేమ కలిగి, దేవుని మనసు కలిగి వారిని మనము సన్మానించి గౌరవిద్దామా? అప్పుడు కొండిగాడి మాటలు మన జీవితంలో రానియకుండా మనం ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. అంటే నిందలు మోపేది, ఒకరి మీద అభాండంగా, ఒకరి మీద కావాలని, మనకై మనమే ఊగించుకొని మనమే తెలివి కలవాళ్ళమని, మనకంటే మనమే పెద్ద జ్ఞానులు అనుకొని ఒక ఇతరుల మీద మనము అలా నిందలు వేయటం అనేది వచ్చి చాలా తప్పైన ఒక క్యారెక్టర్స్. మనకందరికి వాస్తవంగా ఒక విషయం తెలుసు, యేసయ్య ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు చేశాడా? యేసయ్య బైబిల్లో మనం చెప్పుకుంటున్నాం కదా, యేసయ్య ఆయన ఎక్కడైనా ఎవరినన్నా తిట్టిండా? ఒక్క చోట్ల కూడా లేదు. ఎవరినన్నా కొట్టాడా? ఒక్క చోట్ల కూడా లేదు.
ఎవరికన్నా గొడవలు పెట్టాడా? ఒక్క చోట్ల కూడా లేదు. ఎవరినన్నా నిందించి మాట్లాడా? లేదు. అప్పుడు ఆయన మీద మాత్రం అందరూ ఏం చేశారు? నిందలు మోపి సిలువేసి చంపేశారు. మీకు అందరికి ఒక మాట తెలుసా? ఇప్పుడు మొన్న యెరూషలేములో మీకు జరిగిన యుద్ధాలు తెలుసు కదండి. యుద్ధం ఎందుకు జరుగుతుందనే తెలియదు పాపం మీకు. ఆ యెరూషలేము ఉండే పట్టణం ఎవరిదంటే క్రైస్తవులది, యూదులది. ఆ ఊర్లో వాళ్ళతో బతుకుతున్నారు, ఆ రాజ్య పరిపాలన వాళ్ళతో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకుండా సాయిబుల చేతిలో ఉంది అది. ఇప్పుడు నా ఇల్లు నా స్థలము మీ దగ్గర ఎవరి దగ్గర పట్ట మీ చేతిలో ఉంటే నేను ఒప్పుకుంటానా? నా దగ్గర పేపర్ ఉంది నాది అన్నది, చట్టం ఉంది నాది అన్నది, జనరేషన్ ఉంది నాది అనటానికి అన్ని రూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నాదని ఎవరన్నా ఉంటే దాన్ని ఒప్పుకుంటామా? ఒప్పుకోము. యూదులు అక్కడ ఉండకుండా పోవటానికి కారణాలు ఏం తెలుసా? వాళ్ళ నోరే వాళ్ళని చెడిపేసింది. వాళ్ళ నోరు యేసు ప్రభుని మీద నిందలు మోపి అభండంగా కొండెలు చెప్పి ఈయన మత బోధాలు చేస్తున్నాడు, మనుషులు మారుస్తున్నాడు, ఈయన మన ధర్మశాస్త్రానికి చట్టానికి విరోధంగా ఎన్ని పాయింట్లు కనిపెట్టా తెలుసా ఆయన మీద నిందలు మోపేదానికి. నేను చెప్పించాను మీకు అవన్నీ. శనివారం రోజు ఏ పని చేయకూడదు ఎవరు. దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసుకోవాలా, దేవుని సన్నిధిలో గడపాలా. అదిదా బైబిల్ రూల్. శనివారం రోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు పెట్టినామంటే అందుకుదా పెట్టినాం. శుక్రవారం ఉన్న ప్రేయర్ని ఎందుకు ఇట్లా మార్చినామంటే మనము సాటర్డే విశ్రాంతి దినం, బైబిల్ విశ్రాంతి దినం, ప్రభు దినం. కాబట్టి మోసే ధర్మశాస్త్ర ప్రకారం అందరూ పాటిస్తూ ఉన్నారు. ఆ పాటిస్తున్న సందర్భాల్లో యేసు ప్రభు ఒక గూనెమును బాగు చేశాడు, ఒక పాపిని బాగు చేశాడు, ఒక కుంటోన్ని బాగు చేశాడు. ఏ రోజున? విశ్రాంతి దినము. అప్పుడు అందరు కలిసి వచ్చి ఒరే స్వామి యేసు ప్రభు ఈ పనులు చేయొచ్చా నువ్వు? ఈరోజు ఏంది? ఏ రోజు ఇది? విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన్ని ఇలాంటి పాడు పనులు చేయొచ్చా నువ్వు అంటే ఆయన అడుగుతున్నారు. ఇలాంటి పనులు చేయొచ్చా నువ్వు అని. అప్పుడు ఆయన అన్నాడు, నీ గొర్రె కానీ మేకపిల్ల కానీ గోతులు పడితే తీవా అని అన్నాడు. విశ్రాంతి మన రోజు అని వదిలిపెడతావా? మీ కొడుకే పడిండండి కాలవలో, విశ్రాంతి దినం ఎత్తవు నువ్వా? నీ కూతురు పడింది కాలవలో, ఎత్తవు నువ్వా అన్నాడు. దానికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇదిదా ఆయన మీద వేసిన నింద. విశ్రాంతి దినాన్ని కరెక్ట్గా పాటించకుండా ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు కూడా అనొచ్చు కదండి, మీరు కూడా ఏదన్నా చెప్పచ్చు. పాస్టర్ ఎందుకురా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, పాస్టర్ ఎందుకురా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, తాలిబొట్టు తాలిబొట్టు పెళ్ళి అయితే దగ్గరికి రాబాకండి అంటుండో, ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు రా ఉంటుండో. అట్లని మీరు కూడా ఏదైనా నిందలు మోపచ్చు, ఏదైనా నిందలు మోపచ్చు. ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ఏంది? అట్లాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర చాలామంది చెప్పున్నారు, నేను వినున్నాను చెవులా. మా పాస్టర్ ఏందండి మీరైతే తాలిబొట్టు అందిస్తున్నారు, మా పాస్టర్ గారు అస్సలు తాలిబొట్టు పెళ్ళి అయితే దగ్గరికి గుర్రాడండి అని ఆ పాస్టర్ మీద నిందలు మోపుతారు. ఆయన సమర్పణ వేరు, నా సమర్పణ వేరు. ఆయన ఏదో హృదయాల్లో నియమించుకున్నాడు, దాన్ని మనం నిందగా భావించకూడదు అన్నది తెలుసుకోవాలి. ప్రతి గొర్రె తెలిసి పెట్టుకోవాలి. దైవజనుని గురించి, గుణలక్షణాల గురించి ప్రతి వాళ్ళు తెలిసి పెట్టుకోవాలి. ఇది ఏసై దగ్గర వాళ్ళు ఏసైఎస్ విశ్రాంతి దినాన్ని పాటికుండా చేసిన వల్ల నిందను మోపారు. ఒకటి, అందులో ఒకడు కాయిన్ తీసుకొని వచ్చాడు, బిల్ల. ఈ బిల్లని తీసుకొని వచ్చి ఆ బిల్లని ఏసైకి చూపించాడు. ఒక కాయిన్ తీసుకొని వచ్చి ఏసైకి చూపించాడు. బోధకుడు, ఇది ఎవరికి ఇవ్వాలి? మన కైశ్వర్యాన్ని నడిపిస్తున్న రాజుకి ఇవ్వాలనా లేదా దేవునికి ఇవ్వాలనా అని అడిగాడు. ఇప్పుడు ఇది కానుక పెట్లే ఎయిరా అన్నాను అనుకోండి, కైశ్వర్యానికి ఇవ్వకూడదని చెప్తుండే ఈయన అంటాడు. ఎవరికి? రాజుకి పండు కట్టబాక అంటున్నాడు, రాజుకి ఇవ్వకూడదని అంటున్నాడు. ఇక రాజకీయ ప్రేరయంగా నిందలు తీసుకురావాలని ప్లాన్ చేశారు వాళ్ళు. అందువల్ల ఈ కాయిన్ ఏసైకి చూపించి
ఇది ఎవరికి ఇవ్వాలని అడిగితే యేసయ్య అన్నాడు, రాజు రాజుకి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి అన్నాడు. చెవల కొట్టండి. ఆ కాయిన్ రాజుదైతే రాజుకి ఇవ్వండిరా, దేవుడిదైతే దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. అట్లా నిందలు అనేది యేసయ్య మీద కొండెములు మోపి ఆయన్ని సిలువకేసి చంపేశారు. అప్పుడు పిలాతు రాజు హుషారుగా టాలెంట్గా ఏం చేశాడు తెలుసా? పిలాతు రాజు వాళ్ళ భార్య చాలా మంచోడు. చక్రవర్తి అయిన పిలాతు రాజు చాలా మంచోడు. వాళ్ళ భార్య రాత్రి వాళ్ళ భార్యకి దర్శనం వచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర చెప్పింది, ఏమండి ఆయన గురించి దర్శనం వచ్చింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి మీరు పోబాకండి అన్నాడు. సరే ఈయన ఏం చేశాడంటే ఉదయాన్న చట్టంలో ఆయన యేసు ఆయన నిలబడినప్పుడు, సరే ఆయన 39 దెబ్బలు కొట్టి నేను వదిలిపెడుతున్నాను అన్నాడు. ఈ ప్రజలందరూ ఒప్పుకోలే, మళ్ళా నిందలు మోపుతున్నారు, మళ్ళా పాతయే చెప్తున్నారు, పాతయే చెప్పి ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక ప్రజలు చెప్పేదానికి రాజు సమ్మతించాలా, లేకపోతే రాజు సింహాసనం మీద ఉండలేడు. ఏంటంటే ఈ బ్యాప్టిస్ట్ సంఘం లాగా అనుకోండి, ఎవరన్నా ఎంటరేమో లైవ్లో, ఈ బ్యాప్టిస్ట్ సంఘంలో వాళ్ళ పాస్టర్ ఉండాలన్నా లేదా సంచి తీసుకుని వెళ్ళిపోవాలన్నా ఆ డిసైడ్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే దేవుడి దగ్గర ఉండదు. ఇక్కడ కూర్చుంటల్లా ఈ పలిహిమాలిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు అనుకుంటే తీసేస్తారు, అనుకుంటే పెట్టుకుంటారు. వాళ్ళని పొగడతా, సారమ్మ మొన్న ఒక మంచి మైక్ కొనిచ్చింది సారమ్మ, ఎంత చక్కటి మైక్ అవ్వ, బ్రహ్మాండమైన మైక్ కొనిచ్చింది అట్ట చెప్తే ఆమెకు ఒప్పుకుతుంది. ఆ పాస్టర్ ఉండాలిరా చర్చిలో. ఆ కొండయ్య ఫ్యాన్ కొనిచ్చిండు, బ్రహ్మాండమైన ఫ్యాను, ఆ లైట్లు కొనిచ్చాడు, పలానా ఆయన కానుకిచ్చాడు 5,000 సంఘానికి. ఇట్లా పొగడతా ఉంటే ఒరే ఆ పాస్టర్ ఉండాలిరా మనకి. అదే పాస్టర్ కానీ కొద్దిగా రిప్లై యథార్థంగా మాట్లాడాను, ఈ 5,000 ఎక్కడ దొంగలు తనం చేసుకొని వచ్చేవని అడిగిండు అనుకోండి, ఇది ఏ పాపం చేసి సంపాదించిన ఈ డబ్బు అట్లని అడిగాడు అనుకోండి, ఈ ఫస్ట్ ఈ మనిషిని ధరిమేయండిరా, వేరే పాస్టర్ని పిలవండి అంటారా. చూడండి, నిందల మోపే అనే అలవాటు మన దగ్గర ఉండకూడదు. యేసయ్యని నిందల మోపి ఆ ప్రజలు అదే చెప్పాలని అనుకున్నాం కదా. ఓకే, అప్పుడు అందరు కలిసి ఆయన మీద నిందలు మోపేటప్పుడు పిలాతు అన్నాడు, ఈయన పాపం నాకు సంబంధం లేదు, నేను చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. ఇది చూడగానే ప్రజలకు అందరికి ఏం చేశారు తెలుసా? అందరూ ఆ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అదేదో మా మీద మా పిల్లల మీద పడునుగాక అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ అన్న నోటి మాట ప్రకారమే జరిగింది. యూదులు ఒక్కరు కూడా బెత్లెహేము అక్కడ యెరూషలేములో లేకుండా చల్లా చెదరగా అందరూ పరుగులెత్తుకొని ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోయేశారు. ఇప్పుడు ఆ ఊరుగా వాళ్ళని అడుగుతున్నారు. ఏ నోరైతే వాళ్ళు వాడారో ఆ నోరే వాళ్ళని ఏం చేసింది, అక్కడ నుండి బయటికి తరిమేసింది. కాబట్టి నిందలు మోపకుండా మన నోటిని ఏం చేయాలి? జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కొండెగాడు నాలుక కోపదృష్టి కలిగించును అని ఉంది. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద మనం కొండేలాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 24, 4:24. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటలమైన మాటలను రానియకము. మూర్ఖపు మాటలు, తెలివి తక్కువైన వర్డ్స్, తెలివి తక్కువైన మాటలు మన నోటను ఏం చేయకూడదంట? రానియకూడదంట. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంట. విస్తారంగా మాట్లాడినవంటే నీకు దోషం అనేది, పాపం అనేది ఉంటుంది నీ నోట్లో. బైబిల్లో రాయపడి ఉంది, తెలివిగా ఉంది, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియక.
మూర్ఖంగా మాట్లాడబాక. ఏది మాట్లాడినా తెలివిగా మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు. ఏది చేయాలన్నా, ఏది కార్యాలన్నా తెలుసుకొని వివరించి అట్ల తర్వాత నీ మాటను బయటకు వదులు. అనావసరంగా మాటని మనం ఏం చేయకూడదు, జారేయకూడదు. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియక, పెదవుల నుండి కుటలమైన మాటలు రానియకము. అంటే కొరతలు చెప్పేది, నిందలు చెప్పేది, ఆ మాటని నీ నోట నువ్వేం చేయకూడదు, రానివ్వకూడదంట. రానియకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకే, అంటే దేవుడు కొండిమలాడే నాలుకని ఇష్టపడడు. కాబట్టి మన దగ్గర అలాంటి అలవాట్లు ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? ఇతరుల మీద నిందలేస్తున్నాం, వాళ్ళ మీద అభాండంగా మనం చెబుతున్నాం, పలు రకాలుగా చెప్తున్నాం అన్నది మన దగ్గర ఉండకూడదు. నాకు కూడా ఒకటి చెప్తాను నేను. నాకు తెలిసి మన చర్చిలో ఇద్దరు బిలీవర్స్ చాలా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అందింది, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అందింది, నాకు పాస్టమ్మ గారికి అందింది. వీళ్ళ అన్నది వాళ్ళ దగ్గర చెప్పినానంటే, వాళ్ళ అన్నది వీళ్ళ దగ్గర చెప్తే ఇద్దరు తలకాయలు బాగులు కొట్టుకుంటారు. దైవజనుడిగా ఎంత జ్ఞానంగా నేను దాన్ని దాసి కప్పెట్టి దాన్ని భూస్థాపన కార్యక్రమం చేసినాను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నేను కానీ చెప్పినానంటే ఆ రోజు నుంచి వాళ్ళు శత్రువులు అయిపోతారు, విరోధులు అయిపోతారు. ఒక దైవజనుడిగా నేను నా కొండెములు చెప్పి అలవాట్లేదు కాబట్టి, కొండెములు చెప్పినమంటే సంఘంలో సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పి దాన్ని చాలా మరుగు చేసి నేను దాన్ని భూస్థాపన కార్యక్రమం చేసి పెట్టేసిన. అదిదా ఒకే మాటలో ప్రేమ దోషములన్నిటినీ కప్పును అన్న ఒక పదం మనం తాకేటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మరుగు చేయాలి. అప్పుడప్పుడు నేను ఆలోచన చేస్తాను, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నేను ఆలోచన చేస్తాను, ఏమేమి అన్నారా వీళ్ళు, ఇప్పుడు ఎంత మాట్లాడుకుంటున్నారు తెగ. ఒక్క చిన్న ఇంటికి అని చెప్పేస్తే వీళ్ళ సంగతి ఈ రోజు నుంచి ఏమవుతుంది, వీళ్ళ బతుకులు బండర్లు అయిపోతాయి. వాళ్ళ అన్న మాటలు వీళ్ళ అన్న మాటలు చెప్పినామంటే ఎంతసేపు పడుతుంది వీళ్ళిద్దరికి గొడవ రావటానికి అని ఆలోచన చేస్తాం. అప్పుడు చూడండి, మనం కొండెములు చెప్పే అలవాటుని మనం ఏం చేయాలి? మానేయాలి. ఆ మరిగా ఎప్పుడు అది మన జీవితంలో మన దగ్గర ఎప్పుడు ఉండాలి. అట్లా నేను మీ దైవజనుడిగా నేను ఈ రోజు వరకు చూడండి, చాలామంది ఏమేమి మాట్లాడారో అది మీకు చెప్పకుండా ఇంకా నేను ఉన్నాను చూడండి. అప్పుడు 1 సంవత్సరం పైబడి అవుతున్నాయి. అప్పుడు అవన్నీ నేను మరుగు చేస్తున్నానంటే మీరు ఎంత టాలెంట్గా దాన్ని మనం ఉండాలి. నాకు ఉపయోగకరమైన విషయాన్ని బయట చెప్తానే కానీ ఇంకా అన్నీ చెప్పలేదు. అన్నీ చెప్పటానికి వీళ్ళు ప్రాముఖ్యమైన ఒక విషయం అంతే. ఆ విషయంతో ఆ విషయాన్ని పూర్తి చేసేయాలి. ఇక మిగతా అన్నీ వద్దు, 99% ఉండే వద్దు. 1%లో ఈ ప్రాబ్లమ్స్ని అట్నే మనం క్లియరెన్స్ చేసుకొని పోతా ఉండాలి. 99% చెప్పారంటే ఆ వ్యక్తి కానీ ఆమె కానీ జీవితంలో తలెత్తుకొని తిరిగే ఆ బ్రతుకు వాళ్ళ దగ్గర ఉండదో. వాళ్ళు సంఘానికి రావాలన్నా షైగా ఉంటుంది, వాళ్ళు బయట సొసైటీలో షైగా ఉంటుంది, వారి కుటుంబంలో కూడా వారు తల ఎత్తుకోలేని పరిస్థితులు అవుతాయి. కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాం? 99% దాన్ని తొలగించి 1% మాత్రం చెప్పి ఆ ప్రాబ్లంను మనం ఏం చేసుకోవాలి? సాల్వ్ చేసేయాలి. ఇది జ్ఞానంతో కూడిన ఒక అలవాట. బైబిల్లోనే ఉంది ఇవన్నీ కూడా. నేను చెప్పే ఈ విషయం కూడా బైబిల్లోనే ఉంది. అంటే జ్ఞానవంతుని మాట క్రోధాన్ని చల్లార్చునంట. క్రోధం అంటే ఏంది? వస్తున్న ప్రాబ్లమ్స్ని దాన్ని ఏం చేస్తుందంటే చల్లార్చద్దంట, నిమ్మలం చేసి పెడుతుందంట. కాబట్టి అది మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం. ఓకే, ఒకటి చెప్తాను, ఇంకా వచ్చే వారం మిగతా చెప్తాను నేను. కీర్తనలు రాసిన గ్రంథం 120. కీర్తనలు రాసిన గ్రంథం 120 2.
కీర్తనలు రాసిన గ్రంథం 122. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. 3 కూడా చదవండి. మోసకరమైన నాలుక ఆయన నీకేమీ చేయను, ఇంతకంటే అధికముగా నీకేమీ చేయను. సార్ ఓకే సార్. రెండేది, మొదటిగా కొండిమలాడేది నిందలు మోపే నాలుక. రెండేది మోసకరమైన నాలుక. ఈ నాలుకను పెట్టుకొని మోసం చేసి దుర్మార్గంగా మాట్లాడేది, ఇతరుల్ని యామరిచ్చేది, ఇతరుల్ని అబద్ధాలాడేది, ఇతరుల్ని భయంకరంగా మోసగించే ఆ గుణలక్షణం, ఇది రెండో కార్యం. ఇది బైబిల్ రాయబడింది, మోసకరమైన నాలుక నుండి. ఆ నాలుక ఏం చేస్తుందంటే జీవితం అంతా మోసం చేసుకుంటూనే ఉంటుంది ఆ నాలుక. మరి ఎంత లేరు మన పని అవ్వాలంటే ఆ మోసమైన నాలుగుతో మనం ఏం చేస్తాం, ఆ పనిని ఎట్టయినా మనం చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే సామెతల్లో చాలా బహిరంగ ఉండే ఆ మాటలు, బహిరంగ ఉండే చెప్పాలంటే. ఆ మాటలు ఎట్ట మాట్లాడతారు అన్నది బహిరంగ ఉంది బైబిల్లో, బహిరంగ. మరి మోసపు మాటలు అంటే ఏంది? మనం మాట్లాడేటప్పుడే వాళ్ళు జారి బోల్లో పడిపోతారు. మనం మాట్లాడేటప్పుడే వాళ్ళు మనకు లోబడిపోతారు. మనం మాట్లాడేటప్పుడే వారు మనకి కట్టు బానుసులైపోతారు. అలాంటి మాటలు మనం ఉపయోగించేది ఏంటండి? అలాంటి మాటలు మోసకరమైన మాటలు. ఒకవేళ నీ భర్తను మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు మాటల ద్వారా. నీ తల్లిదండ్రులని నువ్వు మోసం చేయొచ్చు, నీ పిల్లల్ని మోసం చేయొచ్చు. ఏ మాటల ద్వారా? మోసకరమైన మాటల ద్వారా. అట్లా ఎంతమంది యామరిచ్చే వాళ్ళు ఉన్నారు తెలుసా? నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయికి వాళ్ళ ఆయన పెళ్లి చేస్తానని చెప్పి పెళ్ళే వద్దని అంతవరకు మోసం చేసాడు. ఏంటంటే అట్లా ఎంతమంది వాళ్ళ పని కొరకు, వాళ్ళ అవసరతల కొరకు, వారికి ప్రాముఖ్యమైన వాటి కొరకు ఆ మోసపు మాటలు మాట్లాడేది, ప్రతిదీ చేసుకునేది. అట్లా ఇప్పుడు చూడండి, నేను కూడా చెప్తున్నాను మీకు, ఇదో సొసైటీలో మనం జీవిస్తున్నాం. మోసపు సంపాదించిన సంపాదన మన ఇంటికి శాపం తెస్తుందంట. నేను చెప్పేది అర్థమవుతుందండి? మోసంతో సంపాదించే సంపాదన మన ఇంటికి శాపం కలుగు చేస్తుందంట, మన నోటి మోసం ద్వారా. ఇప్పుడు ఎవరో ఒకరు అదర్ పర్సన్, ఆ పర్సన్కి నేనంటే చాలా ఇష్టం, నేను లేడీని, ఆ పర్సన్ని నేను ఎట్టగట్ట నా గుప్పిళ్ళలో నేను పెట్టుకునే దానికి నేను ఉపయోగించే ప్రతి మాట కూడా అది ఏం మాట? అది మోసపు మాట. ఆ పర్సన్ ద్వారా నాకు డబ్బు కావాలి, ఆ పర్సన్ ద్వారా వస్తువు కావాలి, ఆ పర్సన్ ద్వారా నాకు డ్రెస్ కావాలి, ఆ పర్సన్ ద్వారా నాకు ఫలానా కార్యం అవ్వాలి. దానికోసం నేను ఉపయోగించే ప్రతి వర్డ్స్, ప్రతి మాట కూడా అది మోసమే, అది మోసమే. అట్లా చాలామంది ఇంట్లో అట్లా సంపాదించుకొని సమకూర్చి పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? మోసపు మాటల ద్వారా. ప్రతి రూపాయి చెమటను కార్చి రక్తాన్ని చింది యథార్థంగా సంపాదించేది వేరు, మాటల ద్వారా మోసం చేసి సంపాదించుకునేది వేరు. 2 రకాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏ రకాన్ని మనం ఉపయోగిస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం మోసం చేసే నాలుక మన దగ్గర ఉండకూడదు. మనం మోసం చేసామంటే దానికి తగిన శిక్ష దేవుని దగ్గర మనకి తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా మనల్ని మోసం పుచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, ఏమనబడింది? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు అని ఉంది బైబిల్లో. మనల్ని మోసం చేసే అలవాట్లు కూడా వస్తాయి కొందరి దగ్గర నుండి మనకి, మనల్ని మోసం చేసేదానికి.
జాగ్రత్త కలిగిన వాళ్ళమై ఉండాలని బైబిల్ చెబుతుంది మనకి మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళు మనం చూస్తాం, అలాంటి వాళ్ళు మనం తగులుతారు. అలాంటి వాళ్ళు మనల్ని ఆమరించేదానికి, మనల్ని మోసం, మన ద్వారా వాళ్ళు పనులు అయ్యేదానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ఏంటంటే అవి మనం తెలిసిపెట్టుకోవాలి. ఆ విషయాలన్నీ నేను అవన్నీ తెలిసిపెట్టుకొని చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటా. ఎవరికన్నా ఏదన్నా నేర్పియాలంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నా ఇప్పుడు. ఇంతకుముందు అట్లా లేదు. నేను అంతకుముందు అంతా వచ్చి నాలాంటి మనిషి అందరికి ఉంది అట్లనే అనుకొని ఒకటేగా నేను అందరినీ ప్రతి కార్యాన్ని నేను వాళ్ళకి గైడ్గా ఉండే వ్యక్తిగా కనపడేవాడిని. ఇప్పుడుదా తెలుస్తుంది నాకు, లేదు మనలాంటి మనసు అందరి దగ్గర లేవు. ఇవన్నీ వెవ్వేరు కోణాల్లో ఉండే ఈ మనుషులన్నీ వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా వహించాలా, కేర్ఫుల్. ఇది పరిచర్య, దేవుడు అప్పగించిన సేవ. దీన్ని కడవరికి మనం కొనసాగించాలి. ఇలాంటి వాళ్ళతో సహవాసం పెట్టాము, ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. అరసన నమ్మి పురుషన కయ్యడం, మరి ఎవరినో నమ్మి ఉన్నది కూడా మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు అని దేవుడు మంచి తెలివి జ్ఞానాన్ని, ఆ అనుగ్రహాన్ని అందించాడు. అంటే నాకు తెలిసిపోతుంది అతికే మనసు ఏది, అతకని మనసు ఏది, అవసరాన్ని బట్టి వచ్చే మనసు ఏది, అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు అన్నదంతా నాకు బాగా అర్థం చేసుకుని ఆ కృపని దేవుడు ప్రసాదించాడు. అంతకుముందు అట్లా కాదు, నేను నాలాగనే అందరూ ఉంటారురా, నాలాంటి మనిషి అందరికి ఉన్నాయి, నేను ఎలాగ కష్టపడుతున్నాను అలాంటి మనిషి వాళ్ళకు కూడా ఉన్నాయి అట్లా అనుకునేవాడిని. అయితే అట్లా లేదు. నేను చూసేటప్పుడు అవి నాకు రోజులు గడవంగా అంతే. ఒక మాట చెప్తారు కదండి, ఎంత వేషం వేసుకున్నా వర్షంలో పోయి నిలబడినామంటే మొత్తం కరిగిందంటే వాళ్ళ అంతరంగము బయటపడిపోతుంది. అట్లా వర్షం అనేది ఏంటంటే శ్రమ. ఆ శ్రమ ముందు నిలబడుకున్నప్పుడు వాళ్ళ వేషం బయట పడిపోతుంది అని తెలుసుకున్నాను. కాబట్టి మనం మోసం చేసే అలవాటు మన దగ్గర, ఆ కార్యాలు, ఆ మోసం చేసి సంపాదించేదే కానీ, మోసం చేసి మనం గొప్పోళ్ళం అయ్యేదే కానీ, మోసపు మాటలు పలికేదే కానీ మన దగ్గర ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందు ఉంటున్న నేను కూడా ఎవరైనా ఏదైనా నాకు పెడతారని వాళ్ళని ఎప్పుడు నేను ఘనంగా ఎంచను. అది బిలీవర్లైనా లేకపోతే బయట ఉన్న సేవకులైనా ఎవరినైనా నాకు ఏదన్నా కిరీటం పెడతారు, నాకు ఏదన్నా గొప్పగా ఇస్తారని నేను ఎప్పుడు అది ఉండదు. వీలైతే 4 మాటలు చెప్తాను మంచి విషయాన్ని, లేదా సైలెంట్. ఏమి లేవంటే సైలెంట్గా ఉంటాను. చాలా మంచోళ్ళండి అట్లని చెప్పి పోతా ఉంటాను. ఇంక దానికి మించి మాట్లాడను నేను. అప్పుడు మన జీవితంలో మనం మోసం చేసే ఆ మాటలని మనం ఉపయోగించుకోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సామెతలు 12:22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. బైబిల్లో రాయబడినట్లుగా అబద్ధం ఆడే పెదవులు అంటే మోసం చేసే మాటలు ఉండే అంటేనే అబద్ధం కూడా ఇంక్లూడ్ అవుతుంది. మోసం చేసే అలవాటు ఉండిందంటే అబద్ధం కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర 100% ఉంటాయి. కాబట్టి అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు అంటే ఆయనకి నచ్చదంట. అలాంటి నోరుని చూస్తే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాడినా, ఎంత ఆరాధన చేసి ఏసయ్య అని అరిచినా మన నోరుని చూడడు ఆయన. ఎందుకంటే ఆ నోట్లోనే నన్ను నువ్వు మహిమపరుస్తున్నావు, పాడుతున్నావు, స్తుతిస్తున్నావు. ఆ నోట్లోనే మోసం ఉంది, ఆ నోట్లోనే అబద్ధం ఉంది అని దేవుడికి అది హేయం అంటారు. అది నచ్చదంట దేవునికి. సత్యవర్తులు అంటే ఏం తెలుసా? నిజం పలికువారు. నిజం పలికే వాళ్ళు అంటే దేవునికి ఎప్పుడు ఇష్టం అంట. నిజం పలికే వాళ్ళు అంటే దేవునికి ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పుడు ఏదో సరదాగా తిరిగేసి వచ్చి నువ్వు చర్చికి లేటుగా వచ్చినవని అడిగిండు పాస్టర్. నా బైక్ పంచర్ అయింది,
టక్కున ఆగిపోయింది, పెట్రోల్ లేవు, ట్రాఫిక్ జాము, ఇవన్నీ కరెక్ట్ అయితే దేవుడు అంగీకరిస్తాడు. దీంట్లో ఏదైనా నువ్వు ఒకటి అబద్ధం ఆడినవంటే అది ఆ పెదాల్లో అంటే దేవుడికి నచ్చదు, దేవుడు ఇష్టపడడు. ఒక కాలేజీలో 4 స్టూడెంట్స్ లేటుగా వచ్చారంట. హెడ్ మాస్టర్ అడిగారు, రేయ్ ఏంట్రా కాలేజీకి లేటుగా వచ్చారు మీరు? మాస్టర్ గారు, కారు పంచర్ అయిందండి. ఫస్ట్ ఒకరిని తీసుకెళ్ళి అడిగిందంట, కారు ఫ్రంట్లో వీలు పంచర్ అయిందా, బ్యాక్ వీలు పంచర్ అయిందా? ఒకడు ఫ్రంట్ అని, ఇంకోడిని పిలిస్తే వాడు వెనకాల. 4 కోణాల్లో చెప్పేలాక ఆయనకు అర్థమైంది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని. ప్రియ దేవుని బిడ్డలారా, నోరు దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైనది. దాన్ని మనం ఏం చేయాలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నోటి ద్వారా మనం వీలైనంత వరకు కొద్దిగా సాధుగా ఉండటం మనకు మంచిది. సాధుతనం ఉండటం మంచిది. మాట్లాడకుండా ఉండేదే మంచిది అంట. నేనంట ఎక్కువ మాట్లాడకుండా నోరుని గుట్టుగా కాపాడుకుంటే నీలాంటి ఒక జ్ఞానవంతురాలు, నీలాంటి జ్ఞానవంతుడు మరొకరు లేరంట. కొద్దిగా మాట్లాడేది కూడా మనం నిదానించాలి. ఒక పంపు దగ్గర గొడవ జరుగుతుంది అనుకోండి, ఆమె అరిసే ఈమె అరిసే, ఇద్దరు అరిసి ఇద్దరు దన్నుకొనే, దాంట్లో ఏం ప్రయోజనం ఉంది? ఒకరు మౌనంగా ఉండి చూడండి, దాంట్లో ఆమె అరిసి నోరు అలుపు వచ్చి నోరు నొప్పి పుట్టి ఎంత తిట్టినా నీకు స్వరం లేదని చెప్పి గమ్మును పోతుంది. ఇప్పుడు ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయారు? గమ్మును నామె గెలిచింది, తిట్టినామి ఓడిపోయింది. అట్లా నోరుని మనం మౌనంగా పెట్టుకోవటం వలన కొన్ని విజయాల్ని మనం సాధిస్తాం. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాం. 17వ అధ్యాయం సామెతలు 17, 27, 28. మితముగా మాట్లాడువాడు తెలివి కల్లవాడు, శాంత గుణము గల్లవాడు వివేకం గల్లవాడు. చాలు. మితముగా మాట్లాడేదంటే అంది తక్కువగా మాట్లాడేది. కొందరు నొయ్యి 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 అని ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిసిన నోరు ముయ్యకుండా మాట్లాడతారు. అబ్బా, తలనొప్పి వస్తుంది ఒక సందర్భాల్లో మనకి. ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుంది. అంటే బైబిల్ రాయపడి ఉంది, మితముగా మాట్లాడేవాడు తెలివి కల్లవాడు. మితముగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలంట, ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడిన అంటే వేస్ట్ లైఫ్లో. తన నోటిని కాచుకొని వాడు తన ప్రాణాన్ని కాచుకొని. బైబిల్లో ఉంది, తన నోటిని భద్రంగా పెట్టుకుంటే తనను బాగా కాపాడుకుంటాడు జాగ్రత్తగా. ఆమె ఆయనో ఎవరైనా జాగ్రత్త కాపాడతారు. మితముగా మాట్లాడువాడు తెలివి కల్లవాడు. నీకు తెలివి ఉందరంటే తక్కువగా మాట్లాడు, తెలివి లేదరంటే ఎక్కువగా మాట్లాడుకో. శాంత గుణము గల్లవాడు వివేకం గల్లవాడు. శాంత గుణం అంటే ఏం తెలుసా? ప్రశాంతంగా నెమ్మదిగా మౌనంగా ఉండేది తెలివి అంట, జ్ఞానం అంట. ఏంది? జ్ఞానం అంట మౌనంగా ఉండేది. మౌనంగా ఎప్పుడెప్పుడు ఉండాలా? గొడవలు జరిగేటప్పుడు మౌనంగా ఉండాలి. నోటికి నోరియకుండా మౌనంగా ఉండాలి. అది జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. మౌనంగా శాంత గుణము గల్లవాడు అలాంటి వాడు అంట. 28. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. నీకు తెలివి లేకపోయినా కూడా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు ఎవరు అంట? జ్ఞాని వంట. నువ్వు జ్ఞానంగా ఉంటావంట, జ్ఞానంగా జీవిస్తావంట. అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. నీ నోటిని గట్టిగా నువ్వు మూసుకున్నావంటే నువ్వు చాలా తెలివి కల్ల బిడ్డవి, తెలివి కల్లవాడవని అర్థం. కొందరు చూడండి, ఆసా బ్లేడ్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. కొందరు రోకల బండ రుబ్బినట్టుగా రుబ్బతూనే ఉంటారు. చెప్పిందే చెప్తా ఉంటారు, చెప్పిందే చెప్తా ఉంటారు, చెప్పిందే. కొందరు చూడండి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వాళ్ళ అన్న మాటని గుండెల్లో పెట్టుకొని అదే నోరుతూ ఉంటారు, అదే చెప్తా ఉంటారు, అదే అంటనే ఉంటారు. అలాంటి కార్యాలు మన దగ్గర ఉండకూడదు. నువ్వు మోసకరమైన మాటలు ఏం చేయకూడదు, ఎక్కడ ఉపయోగించనే
కూడదు. మోసం చేయాలి. మోసం అంటే ఏంది? భర్తని భార్య మోసం చేసేదానికి. ఇప్పుడు నీకు ఏదైనా బట్ట కావాలనుకో, దానికి నైస్ వేసి సోపేసి మాట్లాడుకోవాలి, యథార్థంగా మాట్లాడాలి. మా ఇంటి అని ఇట్లా మాట్లాడుతుందా తీయేస్తారా అంటే అప్పుడు అలవాటు నీ దగ్గర ఉంది, నేను అది ఏం చేయను. ఇంకా ద జెనెటిక్ అది. మా ఇంటానికి అర్థమయ్యే రీతిగా నేను చెప్పుకోవాలి, అర్థమయ్యేటట్టుగా దాన్ని వివరించి చెప్పాలి అన్న మైండ్ సెట్కి వస్తే స్నో ప్రాబ్లం. పని అవ్వాలనే దానికోసమే ఆ మోసపు మాటలు మాట్లాడకూడదు. అదేలాగా భర్త భార్య దగ్గర పని అవ్వాలనే దాని కొరకై ఆ మోసపు మాటలు మాట్లాడకూడదు. ఈ క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నామంటే, మోసపుచ్చే మాట ఉంటేనే నెక్స్ట్ అబద్ధం కూడా లోపల ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్లూడ్ అవుతుంది. ఎవరితో మాట్లాడావు అట్లని అడిగితే మా అమ్మతో మాట్లాడాను, ఆ నెంబర్ ఎవరిదో ఉంటుంది. ఎవరితో మాట్లాడావు అంటే మా తమ్ముడితో మాట్లాడినా, మా చెల్లితో మాట్లాడినా. ఆ ఫోన్ ఎవరితో ఉంటుంది? అత్త కూతురు మాట్లాడి ఉంటుంది. వీడిని వాళ్ళ భార్య అడిగిందని అనుకో, ఎవరితో మాట్లాడినావు అంటే మా అమ్మ మాట్లాడింది అంటాడు టక్కుని. ఎందుకంటే మోసం మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు అబద్ధం కూడా లోపల ఇంక్లూడ్ అవుతుంది, అబద్ధం కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అందువల్ల నాలుకని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం, మితముగా మాట్లాడటం, పెదవులు మూసుకొని ఉండటం మనకు మంచిదని వాక్యం చెప్తుంది. అట్లా మనం ఉండాలి. కప్ప తెలుసు కదా మీకు అందరికి. కప్ప, ఆ కప్ప ఎప్పుడు బ్యాక్ 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 అంటారు. దాని నోరే దానికి ఏంది? శత్రువు. ఒక అడవిలో కప్ప మా నోరు పెట్టుకుని గమ్ముడు కొనకుండా బ్యాక్ 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 అనింది. ఆ టైంకి పాము ఒకటి వచ్చింది. పాము ఎక్కువగా ఏం తింటుంది? కప్పలు తింటుంది. దీని నోరు గమ్ముడు కొని ఉంటే ప్రాణం తప్పించుకుంటుంది. నోరు గమ్ముడికి లేదు కాబట్టి ఏం చేసింది? బ్యాక్ బ్యాక్ అనింది. వెంటనే నోట్లోకి పోయింది, కడుపులోకి పోయి జీర్ణం అయిపోయింది. దాని అంతం అయిపోయింది. తన నోరే తనకు చెరుపు. పెద్దలు ఒక మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మన నోరు మంచిగా ఉండిందంటే మన ఇల్లు కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి మన నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం, మితముగా మాట్లాడుకోవటం, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపకుండా, కొండలు చెప్పకుండా మన నోటిని జాగ్రత్త పరచుకోవటం, మోసపమైన మాటలు పలికి ఏది సంపాదించుకోకుండా యథార్థంగా ఉండి యథార్థమైన మాటల ద్వారా ప్రతిదీ మనం ముందు కొనసాగే వాళ్ళమే ఉండాలి. ఇంకా చాలా ఉండే నాలుకల గురించి ఇంకొక దినాన్ని నేను అది చెప్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అందరం ప్రేయర్ చేయండి. దేవుని అడగండి, అందరం అడుగుదాం. ప్రభువా, నా నాలుకని శుద్ధి చేయనైనా, నా నాలుకని పవిత్రపరచయ్యా. ప్రభువా, కుటలమైన మాటలు నాకు రానివ్వకయ్యా. ఇతరుల మీద నింద మోపేది, అబండంగా చెప్పేది, కొండెములు చేసేది, ఇవి నాలో నుంచి తీసేనాయన. ప్రభువా, నాలో నుండి తీసేయి ప్రభువా. ప్రేమ దోషములను కప్పునని మీ వాక్యం చెప్తుంది. కాబట్టి నీ ప్రేమ కలిగితే నేను ఇతరుల మీద కొండలు చెప్పకూడదు, వారి మీద నిందలు వేయకూడదయ్యా. నా జీవితాన్ని సరిచేయనైనా, వారి జీవితాన్ని సరిచేయనైనా. ప్రభువా, మీ కృప నాకు దయచేయండి. మోసపు మాటలు నాలోకి రానివ్వకయ్యా. ఇతరులని మోసపుచ్చే మాటలు నాకు రానివ్వకయ్యా. ఆ మాటలు నాలో నుంచి తీసేయి. మోసం చేసి నేను బ్రతకూడదు. మోసం చేసి మోసపు మాటల ద్వారా నా జీవితం నేను ముందుకు పోకూడదు. చేతనైనంతవరకు నేను నిజం పలకాలయ్యా. నిజంతో బ్రతకాలనైనా. ఆ కార్యాలు నాకు నేర్పించయ్యా. ఆ అలవాటు నాకు ఈ ప్రభువా. ఒక్కసారి నన్ను మీరు దర్శించండి అయ్యా. నా నోటిని శుద్ధి చేయండి. నా నోటికి కంచె వేయండి. నా నోటిని మీరు కాపాడండి. నా నోటి ద్వారా ఎవరిని నేను ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా నా నోటిని జాగ్రత్తగా కాపాడుకుని ఆ కృప నాకు ఈ నాయన. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. దీనునైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను.
కృప ద్వారా నన్ను నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి పడుకుందాం, ఒక పాట పాడుదాం, కానుకలు సమర్పించుకుందాం.